ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓ జూలియట్, నువ్వు నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయావు. పాపం రాత్రంతా నిద్రపోయినట్టు లేడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పర్లేదు, అందరూ నేను క్లాస్ ఎప్పుడు చెప్తానా అని ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీకోసమే వెయిట్ చేస్తున్నాను. క్లాస్లో పాఠాలు వినటానికి బోర్ కొట్టడం లేదా నీకు? ఈ లా పాఠాలు పక్కన పెట్టి లవ్ పాఠాలు త్వరగా మొదలు పెట్టమని నీ ఫియాన్సీకి చెప్పవే. మాకీ టార్చర్ ఉండదు. మీరెక్కడ ఉంటారు? మేం కాసేపు క్లాస్లో కూర్చుని బయటికి వెళ్ళిపోతాం. అసలు ఆ సబ్జెక్ట్ టచ్ చేయలేనట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఎంత ట్రై చేసినా కానీ నా వైపు టర్నే అవ్వట్లేదే. నువ్వు అనుకుంటే కాకుండా పోతుందా? ఇంకోసారి గట్టిగా ట్రై చేయి. మనం ఈరోజు నేర్చుకోబోతున్న సబ్జెక్ట్ లవ్ లైఫ్. లాయర్ బాబు, సారీ, లవ్ కాదు, లా లైఫ్. ఏంటి సార్, లవ్ లో ఉన్నారా ఏంటి? ఇది క్లాస్కి సంబంధించిన లెసన్ మాత్రమే ఉంటుంది. మరి లాకి బదులు లవ్ ఎందుకు రాసినట్టు? బై మిస్టేక్ రాశాను. ఇన్ఫాక్ట్ లా లైఫ్ అయినా లవ్ లైఫ్ లాంటిదే. మనం ఒక సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నామంటే దాన్ని ప్రేమించాలి. దట్స్ కాల్డ్ లవ్. మనం ఏదైతే కేస్ టేకప్ చేస్తామో దాన్ని స్టడీ చేయాలి, ఓన్ చేసుకోవాలి. ప్రేమగా ఎంత డెప్త్కి వెళ్ళి స్టడీ చేస్తామో అప్పుడే మనం ఆ కేస్ని గెలుచుకోగలం. సో లాని లవ్ చేసినప్పుడే మనం లాయర్గా సక్సెస్ అవుతాం. ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్యనే కాదు, మనకి మనం చేసే పనికి మధ్యలో కూడా ప్రేమ అనేది ఉండాలి. అప్పుడే ఏ పని చేసినా ఆ పనిలో గెలుస్తాం. యాక్చువల్గా లా కాలేజ్కి వచ్చిన వాళ్ళందరూ బుక్స్ స్టడీ చేస్తూ ఉంటారు, పాత కేసులు స్టడీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంచెం సొసైటీని కూడా మనం స్టడీ చేయాలి. ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నారు, వారి బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వారి మాట తీరు ఎలా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనం కేసును హ్యాండిల్ చేస్తున్నప్పుడు అవతలి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎవరికి నిజమైన న్యాయం చేయాలో వాళ్ళకి చేయగలుగుతాం. ఓకే, now we are going to discuss the supreme law. Jump. Okay na? Ready? చేద్దాం.
ఏంటి జూలియట్ ఇలా వచ్చావు? అప్పుడే వెళ్ళిపోతున్నావా రోమియో? అవును, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పటికీ వెళ్ళలేనేమో అనిపిస్తుంది. గమ్యం వరకు నేను రానా? అక్కడి వరకు నువ్వు వస్తావు. అక్కడి నుండైనా నేను ఒంటరిగానే వెళ్ళాలి కదా. అదేదో ఇక్కడి నుంచి అలవాటు చేసుకుంటాను. సరే, నాకు సమయం అవుతుంది. నేను వెళ్తున్నాను. రోమియో, ఉండొచ్చు కదా. నాకు వెళ్ళాలని లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళలేక వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను వెళ్తున్నాను. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పాక నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నీ పరిచయం నాకో వరం. మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఇంద్రధనస్సు నువ్వై నా ముందు నిలబడినట్టు మనసులో ఓ చిన్న కలవరం. నన్ను నేను మర్చిపోయిన ఆ క్షణం నుండి నువ్వే నేనే బతుకుతున్నాను. ఈ క్షణం వరకు నీ మనసులో ఇంత చోటివ్వు. నా బతుకంతా నీకిచ్చేస్తాను. నీకోసమే బ్రతికేస్తాను.